40 సంవత్సరాలు దాటిన మగవాళ్ళ వెనకాల ఆడవాళ్ళు ఎందుకు పడతారో తెలుసా? ఎప్పుడైనా గమనించారా? లేదా ఆలోచించారా? అయితే ఇది ఆఖరి వరకు వింటే ఈ ప్రశ్నకు సమాధానం మీకు స్పష్టంగా తెలుస్తుంది. లేచకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? గమనించారా? ఇక ఇప్పటి నుంచి ఆట అనేది మొదలవుతుంది. అసలు ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. 40 దాటాక మీకు చిన్నప్పటి నుంచి ఒకటే ఆలోచన ఉంటుంది. ఒకటి నేర్పారు కదా, జీవితంలో అసలు కిక్ అంతా కూడా 20 ఏళ్ళలోనే ఉంటుంది. కాలేజీలు, సంతోషంగా, మొదటి ప్రేమ, మొదటి జాబు, యువకుడి ముఖం, ఫిట్ బాడీ, ఈ ఆలోచన నిన్ను పూర్తిగా బంధిస్తాయి. ఇలానే అనిపించుంటుంది కదా, ఇక 30 దాటితే అంతా అయిపోయింది, ఆడవాళ్ళు కూడా చూడరు అని, విజయం రాదు, ఒక్క అవకాశం కూడా మిగలదు అని. కానీ నిజం దీనికి పూర్తిగా విరుద్ధం. అసలు మగాడి జీవితం నిజంగా 40 ఏళ్ల తర్వాతే మొదలవుతుంది. ఇందుకు ఒక కథ కూడా ఉంది. నీ మౌనంలో బలం, నడకలో బరువు, ఆ బరువులో గది మొత్తం వాతావరణాన్ని ఎలా అయితే మారుస్తుందో. 20 ఏళ్ళలో నీ దగ్గర ఉత్సాహం ఉండేది, కానీ దిశ లేదు. 40 ఏళ్ళలో నీ దగ్గర దిశ, అనుభవం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర వ్యాలిడేషన్ అనేది అడగవు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయి. నువ్వు కేవలం అక్కడ ఉంటే చాలు. 20 ఏళ్ల అబ్బాయి శ్రద్ధ కోసం గిరగిరా తిరుగుతాడు. 40 ఏళ్ల మగాడు శ్రద్ధగా లాగేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలుసు, ఎవరైనా సరే తన జీవితంలో ఉండాలంటే నిజాయితీగా ఉంటారు అని, ఇష్టంతో ఉంటారని, ఒత్తిడితో కాదు. ఈ పరిపక్వత, ఈ శాంతి, ఈ స్థిరత్వం ఏ వయసులోనైనా అతిపెద్ద అయస్కాంతం ఇది. ఆడవాళ్ల విషయంలోనైనా సరే, గౌరవం విషయంలోనైనా సరే, అన్నీ తన్ని తాను తన్నేవాడు మగాడు కూడా ఆపేస్తాడు. ఇక నువ్వు పురుషుడు అవుతావు. ఇక్కడే నువ్వు ఒక నిజం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆకర్షణకి వయసు కాదు, మనస్తత్వం ముఖ్యం. 40 దాటేసరికి చాలామంది ఇక సమయం అయిపోయిందని అనుకుంటారు. కానీ అసలైన మగాడి ఆ ఆలోచనలు పగలగొట్టేస్తాడు. ఎందుకంటే ఆకర్షణ ఎప్పుడు వయసు నుంచి రాదు, అది మానసిక శక్తి నుంచి వస్తుంది. ఒక మగాడు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు అని అర్థం. అది అర్థం చేసుకున్న రోజు అతని మౌనం ప్రభావంగా మారుతుంది. అతని ప్రతి స్పష్టత, ప్రతి అడుగు, ప్రతి ప్రజల మీద ప్రభావితం చూపుతుంది. 20లో మీ దగ్గర సందేహం, 40లో మీ దగ్గర పరిపక్వత, స్పష్టత, అలానే ఆత్మస్థైర్యం ఉంటుంది. 20లో నువ్వు ఆమోదం కోసం తిరిగేవాడివి, కానీ 40 సంవత్సరాల వయసులో తొక్కేస్తావు, ఆమోదాన్ని తొక్కేస్తావు. నువ్వు ఇదే మనోవిజ్ఞానం అంటే. అన్నీ మొదలు పెడితే ఇతరులకు ప్రేరణగా నిలుస్తావు. ఇక ఇప్పుడు నీకు ప్రదర్శన చేయాలని లేదు, అందరినీ సంతోషపెట్టాల్సిన పని లేదు. కేవలం నువ్వు నీతో నిజాయితీగా ఉంటే చాలు. నీ స్థితి, నీ పరిపక్వత నీ సంతకంలో ఉంటుంది. నీ శాంతత నీ అయస్కాంతంలో ఉంటుంది. నిజమైన మగాడు తన భావోద్వేగాలకు బానిస కాకుండా వాటికి యజమానిగా మారినప్పుడే అత్యంత ఆకర్షణీయుడిగా ఉంటాడు. ఇదే నిజమైన పురుషత్వం అంటే. అతని మౌనం సమాధానంగా మారేవాడే నిజమైన పురుషుడు. అంతే కదా? ఇక నువ్వు ఇకపై వ్యాలిడేషన్ కాదు, డెకరేషన్లో బ్రతకాల్సి ఉంటుంది. అనుకోవచ్చు, శ్రద్ధగా ఇది విను, నా దారిలో ఉన్నాను అని. నీ లైన్ నీలోని పురుషత్వాన్ని మేల్కొల్పుతుంది. ఇప్పుడు చెప్పు, ఆడవాళ్ళు 40 ఏళ్ల మగాడి వైపు ఎందుకు ఆకర్షితులవుతారో గమనించు. వాళ్ళని చూస్తే ఆడవాళ్ళు మనసులో వేరే రకంగా ఆసక్తి అనేది పుడుతుంది. ఆ ఆకర్షణ ఖరీదైన పర్ఫ్యూమ్ నుంచో రాదు, అది పరిపక్వత నుండి వస్తుంది. 20 ఏళ్ల అబ్బాయి ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతాడు, 40 ఏళ్ల మగాడు అవగాహనతో మాట్లాడతాడు. ఈ తేడానే అతన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. ఆడవాళ్ళు శాంతంగా నడిచే వాళ్ళని, ప్రతి విషయానికి రియాక్ట్ కాకుండా ఉండేవారిని ఇష్టపడతారు. ఇది మనోవిజ్ఞానం చెబుతుంది. స్త్రీకి పెద్దగా ఆధిపత్యం కంటే శాంతం, నమ్మకం ఎక్కువ. ఆడవాళ్ళకి కావాల్సింది కూడా ఇదే కదా. మధ్యలో అల్లరి, స్థిరంగా ఉండేవాడు, తన బలహీనతలను దాచుకోకుండా వాటిని బలంగా మార్చగలిగేవాడు. అలాంటి మగాడి చుట్టూ మాత్రమే ఒక అదృశ్య భద్రతా వలయం ఉంటుంది. ఆ భద్రతే అన్నీ మిగతా వాళ్ళ నుంచి వేరు చేస్తుంది. ఇది ఫ్లట్టింగ్ కాదు, ఎనర్జీ. ఆ ఎనర్జీయే ఇలా ఉంటుంది. నాకు నిన్ను ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు, నా ఉనికిని గుర్తిస్తే చాలు, కేవలం నా ఉనికి ద్వారా చెప్పేస్తాను అని
ఇక్కడి నుంచే నిజమైన ఆకర్షణ మొదలవుతుంది. ఇక ఇక్కడి నుంచి అన్నీ మొదలవుతాయి. గుర్తుపెట్టుకోండి, తన జీవితాన్ని అర్థం చేసుకున్న మగాడు ఎవరి జీవితంలోనైనా అర్థంగా మారుతాడు. 40 ఏళ్ల తర్వాత పురుషుడికి ఆశయంగా అలానే 3 అలవాట్లు చేస్తాయి. ఇక్కడ అబ్బాయి ముగిసిన నాయకుణ్ణి చేస్తుంది. పశ్చాత్తాపం బ్రతకడమో లేదా క్రమశిక్షణతో అలానే లక్ష్యంతో లేచి ప్రపంచాన్ని ఏలడం అనేది చాలా కష్టం కదా. నువ్వు ఎవరో నిరూపించడం మొదటి భావోద్వేగ నిర్ణయం. గతంలో కోపంలో ఉన్నవాడు ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. గతంలో ద్వేషంగా ఉన్నప్పుడు ఇప్పుడు పట్టించుకో. గతంలో ఈగో నడిపేది మరి ఇప్పుడు పరిపక్వత నడుపుతుంది, బుద్ధి నడుపుతుంది. ఈ పరిపక్వత నీ ముఖంపై ఒక అధికార భావాన్ని తెస్తుంది. అలానే ఎంపిక చేసుకున్న వలి ఇప్పుడు అందరినీ ఇంప్రెస్ చేయు. నాణ్యమైన సంబంధాన్ని ఎంచుకుంటావు. చిన్నదైనా సరే నిజాయితీ ఉన్న పరిపక్వత వలయాన్ని. ఇదే నీ శక్తి ఎంత శాంతమైనదని తెలుపుతూ ఉంటుంది. ఆ వలయం ఎంత గొప్ప జీవితం. ఇక అలానే లక్ష్యం. నీ ముందు డ్రెసాక్షన్ తర్వాత 20లో కలలు అనేవి కన్నావు. 40 నాటికి నెరవేర్చే సమయం ఇప్పుడు వచ్చేసింది. ఆట లగ్జరీ కాదు, ప్రదర్శన కాదు, సొంత సామ్రాజ్యం కూడా కాదు. ఒకటే స్పష్టం, మగవాడు తన మిషన్లో పడ్డాడు అంటే ప్రపంచం తానే అతని స్థానం ఇస్తుంది. ఇది ఒక ప్రభావితం చేస్తామనేదే కాదు. ప్రభావితం అనేది కేవలం ఈ స్థితికి వచ్చాడు అంటే నువ్వు ఆకర్షణీయుడివి మాత్రమే కాదు, నువ్వు విజయం సాధించేవాడివి అని. కాబట్టి గుర్తుపెట్టుకో, ముఖ్యంగా ఆడవాళ్ళకి నచ్చేసేది 40 ఏళ్ళు దాటిన మగాళ్ళకి. ఎందుకంటే వాళ్ళలోనే ఆలోచన శక్తి ఉంటుంది. అలానే ఏదైనా సాధించాలి, ఏది ఏమైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆగి ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా పెళ్ళి అయినా సరే 40 ఏళ్ల మగాడి వైపై ఆకర్షితులవుతూ ఉంటారు. చాలామంది చేసే పొరపాటు కూడా ఇదే అన్నమాట. వాళ్ళకి పెళ్ళై పిల్లలున్నా సరే అతనిపై ఆకర్షితులయ్యి అందరినీ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. మిమ్మల్ని నమ్మి ఒక కుటుంబమే ఉన్నప్పుడు, ఒక కుటుంబమే మీపై బరువు బాధ్యతలు వేసి మీ పిల్లలు మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు ఇలా చేయడం ఎంతవరకు సవ్యం చెప్పండి. ఆలోచించండి. తర్వాత మీకే అర్థమవుతుంది మీరు ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారు అనేది. సో అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.